పొంగనూరుకి మీనేచర్ పొంగనూరుకి తేడా ఏంటని అడుగుతున్నారు. అసలు మీనేచర్ పొంగనూరు అంటే తెలియదు అంటున్నారు, మీనేచర్ పొంగనూరు లేదంటున్నారు. ఇదిగో చూడండి, మరి ఇట్లా ఏమంటారు? ఇది మీనేచర్ బుల్లు. దీని వయసు ఎంత అండి? 4 ఇయర్స్. దీని వయసు 4 ఇయర్స్. తిరగమ్మ ఇటు. దీని హైట్ ఎంత అండి? 24 ఇంచులు. ఇది లెంత్. ఆల్రెడీ దీనికి చాలా పిల్లలు పుట్టినాయండి. దీనికి పుట్టిన పిల్లలు ఇగో చూడండి, విజువల్స్ చూడండి. ఇవన్నీ దీనికి పుట్టిన పిల్లలు. అంటే పుట్టినప్పుడు 8 అంగుళాలు 10 అంగుళాలు పుడతాయండి. పెద్ద అదిగితే 24 ఇంచులు అండి. ఇంత కూడా హైట్ అవ్వదు. దీన్ని మీనేచర్ అంటారు. ఇవన్నీ కూడా మీనేచరే. ఇది కూడా మీనేచర్ బుల్లు. దీని వయసు 1.5 ఇయర్ అండి. ఆల్రెడీ క్రాసింగ్ అవుతుంది. కపిల్ మీనేచర్ బుల్లు. ఇంకా రండి, ఇంకా ఒరిజినల్ చూపిస్తాం. ఇంకా ఇది కూడా మీనేచర్ బుల్లు. మీనేచర్ బుల్ అండి. 2 ఇయర్స్ ఆల్రెడీ క్రాస్ అవుతుంది. ఇది మీనేచర్ బుల్లు. మరి ఇది 20 ఇంచులు ఉంటుందండి. 20-22 ఇంచులు ఉంటుంది హైట్. వయసు 2 ఇయర్స్ అండి. ఇది తిరగమ్మా, తిరుగు. 2 ఇయర్స్ అండి ఇది. ఇదిగోండి, మరి ఒరిజినల్ పొంగనూరు అని అంటున్నారు కదా, మన చిత్తూరు జిల్లా దగ్గర పొంగనూరు రాజావారి ద్వారా వచ్చిన పేరు ఇది. ఒరిజినల్ పొంగనూరు అండి. దీని వయసు 4 సంవత్సరాలు. ఆల్రెడీ దీనికి కూడా చాలా పిల్లలు పుట్టినాయి. ఇది ఒరిజినల్ బుల్ అండి. ఈ ఒరిజినల్ పొంగనూరు అంటే చూడండి, ఇలా లెంత్ ఉంటుంది. చూడండి, తోక చూసారా, నేలకు టచ్ అవుతుంది. అన్నింటికి తోకలు నేలకు టచ్ అవుతాయండి. అయితే దీని హైట్ వచ్చి 36 అంగుళాలండి. అంటే 36 నుంచి 42 అంగుళాలు కూడా ఉండొచ్చు. దీని హైట్ వచ్చి 36 అంగుళాలు ప్లస్ అండి. ఇది ఒరిజినల్ పొంగనూరు. ఈ లెంత్, ఈ షేపు అంటే మన ఒంగోలు ఎద్దులోనే మరగుజ్జు టైప్ మాట ఇది, అలా ఉంటుంది. ఇది కూడా ఒరిజినల్ పొంగనూరు అండి. దీని వయసు కూడా 4 ఇయర్స్. దీనికి కూడా చాలా పిల్లలు పుట్టాయి మనకి. ఇదిగోండి, లెంత్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒరిజినల్. అలాగే ఇది కూడా ఒరిజినల్ పొంగనూరు బుల్ అండి. ఇది టాప్ బుల్, ఇండియాలోనే టాప్ నెంబర్ 1. దీని పేరు కన్నయ్య. చూడండి, దీని వయ్యారం అంతా, దీని తోక టచ్ అవుద్ది. చూడండి ఎంత లెంత్ ఉందో. దీని హైట్ కూడా ఇంచుమించు 30 అంగుళాల లోపే ఉంటుందండి. ఇది ఒరిజినల్ పొంగనూరు. చూడండి, ఇది కూడా ఒరిజినల్ పొంగనూరు బుల్ అండి. ఇది కూడా అంటే డిఫరెంట్ కలర్స్ మాట. అన్ని టాప్ బ్రీడ్స్ తీసుకుంటామండి. ఈ చాలామంది ఏం చేస్తారంటే, రైతులు కానీ మన కొంతమంది అధికారులు కానీ బుల్ అందంగా ఉంటే తీసుకుంటారండి. మేము అలా తీసుకోమండి. 7 జనరేషన్ పక్కాగా డ్రాఫ్ట్ బీడ్ అంటే పొట్టి సంతతికి చెందినది అయితేనే ఒరిజినల్గా, అంటే మదర్ సైడ్ 7 జనరేషను, ఫాదర్ సైడ్ 7 జనరేషన్ ఉంటేనే మనం బ్రీడింగ్ కింద ఈ ఫామ్లోకి ఎంటర్ అవుతుందండి బుల్లు. లేదా మేము తీసుకోవండి. ఇప్పుడు ఇది ఉందండి కన్నయ్య, దీని 7 జనరేషన్, ఫాదర్ 7 జనరేషన్ ఎవరో నాకు తెలుసండి. దీని ఫాదరు P21 జనరేషన్ అండి. అలాగే P21 నుంచి ముందు భానుప్రకాష్ అంటారండి, ఆయన అది వాళ్ళ లైన్ మాట అండి. అలా దీని 7 జనరేషన్ చెప్తానండి. మదర్ కూడా P32 నుంచి 82, 84 ఇలా మొత్తం 7 జనరేషన్ అండి. ఫాదర్ అండ్ మదర్ కూడా 7 జనరేషన్ తీసుకుంటామండి. అందుకని దీంతో క్రాస్ చేస్తే 99% అంతా కూడా డ్రాప్టే మనకి ఒరిజినల్ అనేది పుడుతుంది.